1 ఇయర్ కాలంలో గత వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య వేరియేషన్ చాలా అంశాలు చెప్పుకోవాలి. సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. గతంలో విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజే ప్రజావేదిక కూల్చివేసి ఆ రోజు విధ్వంసంతో ఆయన స్టార్ట్ చేస్తే మేము 3,000 రూపాయలు ఉన్నటువంటి సామాజిక పెన్షన్ ని 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, అదేవిధంగా డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు, మంచానికే పూర్తిగా పరిమితం అయిపోయి ఉన్నటువంటి వారికి 15,000 రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లడమే కాకుండా సంక్షేమ పరంగా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి ఆ సంకేతాలు ఇస్తూ ముందుకెళ్తూ ఉన్నాం. మీరు చూడొచ్చు, గత ప్రభుత్వం ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే అప్పులు తీసుకురావటం కానీ, స్థలాలు తాకట్లు పెట్టడం కానీ, కార్పొరేషన్లు తాకట్టు పెట్టడం కానీ చేసేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అదేవిధంగా గతంలో ప్రజలకు స్వేచ్ఛ ఉండేది కాదు. ఎవరైనా మాట్లాడారంటే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేవాళ్ళు. ఎవరైనా ప్రజానాయకులు బయటికి రావాలంటే వాళ్ళ మీద జీవం లాంటి జీవోలను తీసుకొచ్చి అప్రతిక ఎమర్జెన్సీ ప్రకటించేవారు. అప్పటికప్పుడు చాలా మందిని అవసరస్తులు చేసేవాళ్ళు. కానీ ఈ రోజు ఆ పరిస్థితులు లేవండి. రాష్ట్రంలో ఎవరైనా కానీ స్వేచ్ఛగా మాట్లాడొచ్చు, స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు. కాబట్టి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఉంటాయో దానికి చిరునామా కూటమి ప్రభుత్వం. దాంతో పాటు అన్నా క్యాంటీన్ 204 అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చాం. మరి ఆకలితో ఉన్నటువంటి పేదవారికి ఆపన్న హస్తం అందించేటువంటి అన్నా క్యాంటీన్లు మీరు చూడొచ్చు. ప్రధాన నగరాలన్నింటిలో కూడా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. దాంతో పాటు ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బకాయిలు తీర్చామండి. మరి ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని పీజీ విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిలు తీర్చేసాం. దాంతో పాటు రైతులకు పెట్టినటువంటి 1,000 కోట్ల బకాయిలు తీర్చేసాం. దీంతో పాటు మరి ఆరోగ్యశ్రీలో అప్పటికే కొన్ని మేము ఏదో బ్రహ్మాండం చేస్తున్నామని చెప్పి, వైద్య సేవలు చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వం డబ్బాలు కొట్టుకునేది. కానీ వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వాళ్ళకి మంచి బ్రహ్మాండమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నాం. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో చూడండి, గత ప్రభుత్వంతో ప్రతి అంశాన్ని కంపేర్ చేసుకుంటూనే ఉంటారు సామాన్యులు. మరి గతంలో చెత్త మీద పన్ను 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం, మరి ఆ రోజు ఉన్నటువంటి బాధులే బాధలు ప్రజల మీద అవకాశం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు చేసేవాళ్ళు.